నెక్సిట్ తో ఐటీ జాబ్ పక్కా 5 లక్షల ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో కేవలం 100 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోండి. 5 లక్షలు. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు అసలు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఒకరికొకరు కేరింగ్ ఇచ్చుకోవడం కానివ్వండి, లవ్ చేసుకోవడం కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే వారి ప్రైవేట్ స్పేస్లో కూడా, అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు అనేవి కొంతకాలంగా కొంతమంది ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి అది ఏం ట్రెండో నాకు తెలియదు, కానీ అది ఫాలో అయ్యి సీసీ కెమెరాలో బెడ్రూమ్లో పెట్టుకోవడం జరుగుతుంది. అది వాళ్ళిద్దరు అన్యూన్యంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి తర్వాత నెక్స్ట్ వాళ్ళు గొడవ పడి, ఇంకా నాకు నీతోటి పడట్లేదు, నువ్వు నన్ను రూల్ చేస్తున్నావు, నన్ను ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని చెప్పేసి గొడవలు వచ్చినప్పుడు ఆ సీసీ కెమెరా అనేలో ఉన్న ఫీడ్ అనేది కూడా వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా దాన్ని చూపించేసి నన్ను ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి కొంతమంది అయితేను, ఇక కొంతమంది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా భార్య ఎవరితో ఉంటుంది, నా భర్త ఎవరితో ఉంటున్నారు అని చెప్పేసి చూసుకోవడం కోసం ఆ సీసీ కెమెరాలతో పాటు ఒక హిడెన్ కెమెరాస్ కూడా, అంటే ఆ కెమెరాస్ ఎక్కడ పెడతారో వాళ్ళకి తెలియదు, ఆ కెమెరాలను కూడా రూములలో పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంత క్రిమినల్ ఎఫెన్సో తెలుసా? అసలు శిక్షలు పడితే మాత్రం దాదాపుగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 504 అదేవిధంగా 534 ప్రకారంగా మనకు శిక్షలు విధిస్తే అది నాన్ బెయిలబుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒకరి ప్రైవసీని మనము వాళ్ళకి తెలియకుండానే మనము మన ఆధీనంలోకి తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసం దాన్ని కోర్టు చాలా సివియర్గా తీసుకోవడం జరుగుతుంది. చాలామంది ఫోన్ చేసినప్పుడు అదే అంటారు, మేడం నా దగ్గర మా ఆయనకు సంబంధించింది, లేదంటే మా భార్యకు సంబంధించింది ఇలా విజువల్స్ ఉన్నాయి, ఇలా కలిసినట్టుంది, మాట్లాడినట్టుంది, అతను వచ్చాడు, ఇలా చేశాడు, అలా చేశాడంటే ఆవిడకు తెలియకుండా మీరు గనక అలాంటిది ఏదన్నా రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీరే శిక్షార్హులు అవుతారు. ఆవిడకి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉండదు. రీజన్ ఏంటంటే ఆవిడకు తెలియకుండా మీరు దాన్ని సీక్రెట్గా తీసుకున్నారు కాబట్టి అది ఇంటెన్షన్గా మీరు కావాలని సృష్టించిన దాని కిందనే రావడం జరుగుతుంది. భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ భార్యకే ఫేవర్గా ఉండదు, భర్తకే ఫేవర్గా ఉండదు చట్టం ఈ యొక్క విషయంలో. ఎందుకంటే మనకు తెలిసిందే ఆర్టికల్ 19 and 21 ప్రకారంగా ఎవరి ఫ్రీడమ్ ఉంటుంది, ఎవరి స్పీచ్ ఆఫ్, అంటే మనం ఎంత ఫ్రీడమ్గా మాట్లాడుకోవడానికి, ఇండియాలో మనం స్వతంత్రంగా మాట్లాడుకోవడానికైనా హ్యాపీగా జీవించడానికైనా కూడా అన్ని రైట్స్ మన చట్టంలో ఉన్నాయి. ఉన్నప్పుడు భార్య అయినా భర్త అయినా వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ ప్రైవసీని నా అధీనంలోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను ఏది చూపిస్తే అదే చెయ్యాలి అని చెప్పేసి డామినేషన్ అనేది చేయకూడదు. చేశారు అంటే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి, అమెండ్మెంట్స్ కూడా చేంజ్ అవుతూనే వస్తూ ఉన్నాయి. శిక్షలు అమ్మాయిలకు ఎంత ఉంటున్నాయో అబ్బాయిలకు అంతే ఉంటున్నాయి, అబ్బాయిలకు ఎంత ఉంటున్నాయో అమ్మాయిలకు కూడా అంతే ఉండడం జరుగుతుంది. అంటే కొన్ని విషయాలలో మార్పులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా జడ్జెస్ వాళ్ళు ఇచ్చే తీర్పులలో కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే నేను ఇప్పుడు ఇది చెప్పడం ఏంటంటే, సోషల్ మీడియాలో కూడా చాలామంది నా దగ్గర అతను లేదంటే ఆమె ఇలా వేరే వాళ్ళతో కలిసింది ఉంది, నా బెడ్రూమ్లోకి వీళ్ళు వచ్చారు, నా బెడ్రూమ్లోకి వాళ్ళు వచ్చారు, నేను పడుకున్న ప్లేస్లో అతను పడుకున్నాడు, ఇలాంటివన్నీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. మీరు ఆరోపణల వరకే ఆగిపోండి. మీ దగ్గర ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటేనే మీరు ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఉంటుంది. నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కోర్టు యాక్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఎప్పుడు చూపిస్తుంది అంటే ఇద్దరు కన్సర్న్తో. ఇప్పుడు చెప్పాను కదా సీసీ కెమెరాలని, ఆ సీసీ కెమెరాలు అనేవి మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అది ఇద్దరి అంగీకారంతో, ఇద్దరి కన్సర్న్తో కనుక మీరు సీసీ కెమెరా పెట్టేసింది అనుకోండి, దాన్ని ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందే తప్పించి మీరు అతనికి కానివ్వండి ఆవిడకు కానివ్వండి తెలియకుండా ఏవైతే కెమెరాస్ పెట్టేసి దాంట్లో విజువల్స్ రికార్డ్ చేసి అది చూపించేసి మీరు విడాకులు తీసుకోవడమో, లేదంటే వాళ్ళను అందరి ముందు బ్లేమ్ చేయాలని చెప్పేసి చూపించడమో చేద్దామని చెప్పేసి మీరు కోర్టును అప్రోచ్ అవుతే మాత్రం మీకే చివాట్లు పడే అవకాశం ఉంటుంది. చాలా వరకు కోర్టులలో ఇవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మేము రెగ్యులర్గా కోర్టుకు వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, మాకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు కోర్టు ఎంకరేజ్ చేయదన్నట్టు. ఇక కొంతమంది ఏం చేస్తారు తెలుసా, భార్య కానివ్వండి భర్త కానివ్వండి, ఇది బోత్ సైడు ఇద్దరికీ ఉంది. 50% అంటే తప్పులో 50% వీళ్ళది ఉంటే 50% వీళ్ళది ఉంది. 100% ఒక్కరిదే అని చెప్పలేను, ఇంకొకరిది అని చెప్పలేను. ఎందుకు అనంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే భార్యకు తెలియకుండా, ఇది ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మధ్యలో జరుగుతుంది. అంటే నేను అందరు సాఫ్ట్వేర్స్ అనడానికి లేదు, కొంతమంది ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ భార్యకు తెలియకుండానే
వాళ్ళ మొబైల్లో ఒక యాప్ని పెట్టడం జరుగుతుంది ఇన్బిల్ట్గా. అంటే పెట్టేసి భార్య ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, కాల్స్లో ఏం మాట్లాడుతుంది అనేది ప్రతిదీ ఇంకా మొత్తం రికార్డ్ చేసేసుకుంటున్నారు. రికార్డ్ చేసేసుకొని ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా లేకపోతే భార్య తనకు అనుకూలంగా లేకపోయినా సరే నాకు నువ్వు సెట్ అవ్వట్లేదు, నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివన్నీ కూడా ఎవిడెన్సెస్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి అంటే తనకు తెలియకుండా తన ప్రైవసీని మీరు డిస్టర్బ్ చేయడం కోసం మీరు ఆ యాప్ని ఆ మొబైల్లో వేయడం జరిగింది. అది ఇద్దరికి బోత్, అటు భర్తకు కానివ్వండి భార్య కానివ్వండి ఎవరికైనా. ఇది నేను ఇద్దరి విషయంలో చెప్పడం జరుగుతుంది, ఒకరికే ఫేవర్గా నేను ఇక్కడ చెప్పట్లేదు. ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా భార్యకైనా భర్తకైనా కూడా ఇద్దరికి వర్తిస్తుంది. అయితే అలా చేసినప్పుడు మాత్రం కోర్టు దీనిని యాక్సెప్ట్ చేయదు. దాంతోపాటు పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకు శిక్ష పడుతుంది. ఒక 3 years వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధిస్తారు. అనవసరంగా మీరు విడాకుల కోసం వెళ్తే మీరే జైల్లో కూర్చోవలసి నా పరిస్థితి కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ సీసీ కెమెరాల కాన్సెప్ట్ ఏందో కానీ నాకు అర్థం కావట్లేదు. మొన్న కూడా ఒక కేసు వచ్చింది కోర్టుకి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం బెడ్రూమ్లో జరిగింది ప్రతిదీ రికార్డ్ చేసి, అది కోర్టు జడ్జి ఎలా చూస్తారు, అసలు కోర్టులో ఎలా ప్రజెంట్ చేస్తారు, నాకైతే మత్తిపోయింది. అసలు చాలా షాకింగ్ అనిపించింది. అలాంటివన్నీ కూడా కోర్టు ఎంకరేజ్ చేయదు. తర్వాత నెక్స్ట్ అలాంటి వాటిని చూడాలనే ఇంట్రెస్ట్ కూడా చూపించదు. ఎందుకంటే అది ప్రైవేట్ స్పేస్లో ఉన్న వీడియోను తీసుకొచ్చేసి చూడండి అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటారు. అడ్వకేట్స్ కూడా దాన్ని అపోజ్ చేస్తున్నప్పటికీ కూడా ఇది చూస్తే మీకు అంత తెలుస్తుంది సార్, ఇది చూస్తే అంత తెలుస్తుంది సార్ అని చెప్పేసి అక్కడ బాధపడుతూ ఉంటారు. బాధపడ్డా ఏం చేసినా కూడా ఎంతవరకు ఎవిడెన్సెస్ను చూడాలి అనేది కోర్టు డిసైడ్ చేసుకుంటుంది. దాన్ని మాత్రమే చూస్తుంది. దాన్ని కరెక్ట్ వేలో ప్రజెంట్ చేయండి. అంటే ఇప్పుడు సపోజ్ మీ భర్తనన్నా లేదంటే భార్యనన్నా వేరే వాళ్ళతో తను ఫిజికల్గా ఇంటిమేట్ అవుతుంది అని చెప్పేసి మీకు కనుక అనిపిస్తే అప్పుడు మీరు ఒక పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్ నేను నా భార్య ఇలా వేరే పర్సన్తో కలుస్తుంది, తనతో ఇంటిమేట్ అవుతుంది, నేను చూస్తున్నాను, నేను దానిని రికార్డ్ చేసి ఎవిడెన్స్గా నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను కోర్టులో అని చెప్పేసానంటే అది పర్మిషన్ మీరు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చుకోండి అని చెప్పడం జరుగుతుంది. మెజిస్ట్రేట్ దగ్గర కనుక మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాత దానిని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీకు న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు ఇండివిజువల్గా వెళ్ళి తను ఎక్కడికి వెళ్తుందని చూస్తూ వెళ్ళి తన వెంట వెళ్ళి మరి మీరు ఆ వీడియో రికార్డ్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను అంటే మాత్రం అస్సలు చెల్లదు. అనవసరంగా మీరు టైం వేస్ట్ తప్పించి ఇంకా ఏమీ ఉండదు. కోర్టు దాకా వచ్చి తిరిగి వృధా చేసుకోవడం తప్పించి ఏమి ఉండదు. సో ఎవరి ప్రైవసీని అయినా కూడా మీరు మీ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళని బ్లేమ్ చేయడమో డివోర్స్ తీసుకోవాలో అని చెప్పేసి అనుకుంటే మాత్రం కుదరదు. ఒకవేళ ఫ్రెండ్లీగా బయట ఎక్కడైనా కలిసినా ఏం చేసినా కూడా ఫ్రెండ్లీగా కలిశారని చెప్పేసి అనేదే ఉంటుంది తప్పించి మీరు దానిని ప్రొడ్యూస్ చేసి ప్రూవ్ చేయాలి అంటే మాత్రం మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి. అంటే వారు ఎవరితోనైనా మీరు డిస్కస్ చేయండి, నీకు ఇతనితో ఏమన్నా రిలేషన్షిప్ ఉందా లేదంటే ఈమెతో ఏమన్నా రిలేషన్షిప్ ఉందా అని చెప్పేసి అంటే వాళ్ళు మీకు చాట్ రూపంలో ఏమన్నా కన్వే చేయడానికైనా లేదంటే తను మాట్లాడుతున్నప్పుడైనా ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా అలాంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటేనే మీరు కోర్టులో కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేసి విడాకులు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. గొడవలు అవుతాయి, లేదు అన్యూన్యంగా కలిసి ఉంటున్నప్పుడు మాత్రం ఇక కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు. అంటే సీసీ కెమెరాలు పెట్టుకున్నా హిడెన్ కెమెరాస్ పెట్టేసుకున్నా కూడా అసలు నా భార్య మంచిది నా భర్త మంచిది అని చెప్పేసి చాలా వరకు ఉంటారు. కానీ ఆ విషయాన్ని మీరు ఇంకొక థర్డ్ పర్సన్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్కస్ చేయకూడదు. అది ఎప్పుడైతే మీరు థర్డ్ పర్సన్తో డిస్కస్ చేస్తారో అప్పుడు మీకు గొడవలు వచ్చి అది ఇంకొక రకంగా దారి తీసే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది ఆ 4 గోడల వరకు మధ్యలో మాత్రమే ఉంచండి. దాన్ని తీసుకొచ్చి బజార్లో మాత్రం వేసుకోవద్దు. వేసుకున్నారు అంటే పరిస్థితులు ఇంకొక రకంగా ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వారే శిక్ష పడే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి కోర్టులో అన్ని ఏవైతే మీరు అనుకుంటున్నట్టు ఏది పడితే అది తీసుకొచ్చేసి ప్రొడ్యూస్ చేస్తాను, ఇది ఎవిడెన్స్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం పొరపాటు. ఈ సీసీ కెమెరాలు హిడెన్ కెమెరాస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసాను. చాలామంది ఈ మధ్యకాలంలో వాచ్ గిఫ్ట్ ఇచ్చేసి వాచ్లో ఒక చిన్న కెమెరా పెడుతున్నారు, గాగుల్స్ ఇస్తున్నారు, గాగుల్స్లో ఒక చిన్న కెమెరా పెడుతున్నారు. అంటే ఎందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటిది అని చెప్పేసి అంత మానిటరింగ్ చేయాల్సినంత అవసరం ఏమొస్తుంది? అంటే నమ్మకం కోల్పోతే ఆ నమ్మకం అనేది మీరు పెళ్ళైన తర్వాత మీరు నమ్మకంతో ఇంకంతే లైఫ్ అనేది లీడ్ చేయాలంటే ఒక నమ్మకం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నమ్మకం అంతేగాని నమ్మకం లేకుండా మీరు వాళ్ళని మీ ఆధీనంలోకి తీసేసుకొని వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేస్తారు అంటే
వాళ్ళు నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను ఇలా అనుమానిస్తున్నారు అని చెప్పేసి కోర్టు మెట్లెక్కారంటే మీరే అనవసరంగా జైలుకు వెళ్ళేసి ఊచలెక్క పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సో బీ కేర్ఫుల్. సీసీ కెమెరా కాన్సెప్ట్ అనేది తగ్గించుకోండి. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ ఇది బాగా ఎక్కువ చేస్తున్నారు. పెళ్ళైన వెంటనే చేస్తున్నారు. లేదు అనుకుంటే ఎక్కడైనా ఇంటిమేట్ అవుతున్నప్పుడు వీడియోలు తీసేసుకొని నాకు గుర్తుగా దాచిపెట్టుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు